అందరికీ నమస్కారం. నా పేరు మస్తాన్. సో నాకు టోటల్ 8 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది డెవాప్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ టెరాఫామ్ అండ్ యాజ్ ఏ ప్లాట్ఫామ్ ఇంజనీర్. సో ఇది నా మొదటి వీడియో. సో ఈరోజు నేను లైనక్స్ బేసిక్ కమాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, every engineer or else every DevOps engineer, so they should know these basics commands. Okay, so first of all, ls command. So ls command purpose enti ante it will give the list of files and directories. Okay, let me type ls. See, సో ఇదేం చేస్తుందంటే ఈ డెస్క్టాప్ అనే డైరెక్టరీలో ఏమేం ఫైల్స్ ఉన్నాయి అండ్ ఏమేం డైరెక్టరీస్ ఉన్నాయి ఇదంతా క్లియర్గా చూపిస్తుంది. ఓకే, అండ్ ఇంకా ఎల్ఎస్లో దెర్ ఆర్ other various of commands are there, like ls-l. సో ఇదేం చేస్తుందంటే it will give list in long command. So it will give list in long format, like whenever we type ls, right? సో ఇది వితౌట్ డేట్ అండ్ టైం, ఐ మీన్ అదేం ఇవ్వకుండా డైరెక్ట్లీ ఏమేం ఫైల్స్ ఉన్నాయో అది ఇస్తుంది. సో వెనెవర్ వి టైప్ ls-l, రైట్? సో ఇదేంటంటే కంప్లీట్ లిస్ట్ ఇస్తుంది. సో ద సైజ్ ఆఫ్ ద ఫైల్ అండ్ టైమ్ స్టాంప్, ఎవ్రీథింగ్. దీస్ ఆర్ ద ఫైల్ నేమ్స్. ఓకే, ఈ డెస్క్టాప్ అనే ఫోల్డర్లో నాకు ఎన్ని ఫైల్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే. సో ఇంకొక కమాండ్ ఏంటంటే ls-a. సో ఇదేం చేస్తుందంటే హిడెన్ ఫైల్స్ని లిస్ట్ చేస్తుంది. డాట్లో ఉంది కదా, .ds, .localized, ఇలా హిడెన్ ఫైల్స్ కూడా చూపిస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ కమాండ్ ఏంటంటే ls-la. సో ఇదేం చేస్తుందంటే హిడెన్ ఫైల్స్ని చూపిస్తుంది, అలానే లిస్ట్ ఆఫ్ యాక్చువల్ ఫైల్స్ కూడా చూపిస్తుంది, బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిస్ట్. ఫైల్ సైజ్, టైమ్ స్టాంప్, ఎవ్రీథింగ్ ఇలా చూపిస్తుంది అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద ls కమాండ్స్. నెక్స్ట్ cd గురించి తెలుసుకుందాం. ఐ మీన్ cd, కరెంట్ డైరెక్టరీ. సో ఇప్పుడు నేను ఏదైనా ఫోల్డర్కి చేంజ్ అవ్వాలనుకుంటే, లైక్ ప్రజెంట్ నేను కరెంట్ డైరెక్టరీ ఏంటి, డెస్క్టాప్. సో ఫ్రమ్ డెస్క్టాప్ టు నేను ఇంకో ఫోల్డర్కి మూవ్ అవ్వాలనుకుంటున్నాను. సో ls-ltr ఇస్తే నాకు ఇక్కడ అన్ని ఫైల్స్ ఉన్నాయి. ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను నేను, mkdir ఓకే, mkdir test. సో ఇప్పుడు ఏంటంటే ls-ltr. సో ఇందులో నాకు టెస్ట్ అనే ఫోల్డర్ నేను క్రియేట్ చేశాను ఇప్పుడు. ఓకే, ఈరోజు. సో ఇప్పుడు నేను cd నుంచి ఈ డైరెక్టరీ లోపలికి వెళ్ళాలి. సో అప్పుడు నేను cd టెస్ట్ అని ఇస్తే ఆ టెస్ట్ డైరెక్టరీలోకి నేను మూవ్ అయిపోతాను. ఓకే, సో ఇప్పుడు pwd. సో ఇప్పుడు నేను ఏ డైరెక్టరీలో ఉన్నాను, టెస్ట్ డైరెక్టరీలో ఉన్నాను. ఐ మీన్
డెస్క్టాప్ లోపల టెస్ట్ అనే డైరెక్టరీలో ఉన్నాను. సో ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి డెస్క్టాప్ అనే డైరెక్టరీకి. అప్పుడు సింపుల్గా నేను cd డాట్ డాట్ ఆ పేరెంట్ డైరెక్టరీలోకి షిఫ్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను అదే హోమ్ డైరెక్టరీ అంటే మెయిన్ హోమ్ డైరెక్టరీలోకి షిఫ్ట్ అవ్వాలంటే రూట్ డైరెక్టరీలోకి. సో నేను సింపుల్గా cd టిల్ట్ ఎంటర్ చేస్తే సో నేను మెయిన్ హోమ్ డైరెక్టరీలోకి షిఫ్ట్ అయిపోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ప్రజెంట్ ఏ డైరెక్టరీలో ఏ ఫోల్డర్లో ఉన్నానో ఆ పాత్ తెలుసుకోవాలి అని అనుకుంటే సో జస్ట్ సింపుల్గా మనం pwd అని టైప్ చేస్తే ఆ డైరెక్టరీ పాత్ మనం ఏ లొకేషన్లో ఉన్నాము అనేది మనకి చూపిస్తుంది. సో లెట్స్ సే cd డెస్క్టాప్ అని టైప్ చేసి నేను ఇప్పుడు డెస్క్టాప్ అనే ఫోల్డర్లో ఉన్నాను. సో సింపుల్గా ఈ డెస్క్టాప్ అనే కంప్లీట్ పాత్ ఏ డైరెక్ట్లో ఉన్నాను నేను తెలుసుకోవడానికి pwd అని టైప్ చేస్తే నాకు ఇక్కడ పాత్ చూపిస్తుంది అన్నమాట. ఓకే, అండ్ నా నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో ఫోల్డర్ క్రియేట్ చేయడానికి mkdir అనే కమాండ్ యూస్ చేసుకొని ఫోల్డర్ నేమ్ ఇవ్వచ్చు. ఇందాక నేను టెస్ట్ అనే డైరెక్టరీ ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా, అలానే test1 అని ఇస్తున్నాను. ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, ఎంటర్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేశాను. లెట్ మీ లిస్ట్ డౌన్ ఇట్ ls-ltr. చూడండి ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ టెస్ట్ డైరెక్టరీని ఇప్పుడు క్రియేట్ చేశాను కదా, సో ఇది నాకు అవసరం లేదు, దీన్ని డిలీట్ చేయాలి. సో సింపుల్గా నేను rm కమాండ్ని యూజ్ చేసుకోవచ్చు. లైక్ rm dir అండ్ test ఎంటర్ చేస్తున్నా ls-ltr. చూడండి ఆ టెస్ట్ డైరెక్టరీ అనేది డిలీట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను ఫోల్డర్ డిలీట్ చేశాను కదా, సో నేను ఒక ఫైల్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను, లైక్ ఎంటీ ఫైల్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. సో నేను సింపుల్గా touch టచ్ అండ్ ఆ ఫైల్ నేమ్ లెట్స్ టెస్ట్ text.txt అనే ఫైల్ నేను క్రియేట్ చేశాను. సో ఇక్కడ నాకు చూడండి ఫైల్ అనేది క్రియేట్ అయింది, ఎంటీ ఫైల్. అదే సైడ్ ఎంటీ ఫైల్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను ఈ ఫైల్ ఈ text.txt అనే ఫైల్ నేను ఇందులోకి మూవ్ చేయాలి, కాపీ చేయాలి. cp అనే కమాండ్ యూజ్ చేసుకొని సోర్స్ డైరెక్టరీ దెన్ డెస్టినేషన్ డైరెక్టరీ. సో ఇప్పుడు నేను ఎక్కడున్నాను, డెస్క్టాప్లో ఉన్నాను. సో టెక్స్ట్ అండ్ test.txt రెండు కూడా డెస్క్టాప్ ఫోల్డర్లోనే ఉన్నాయి. సో నేను సింపుల్గా ఏం చేస్తానంటే test.txt ఇది సోర్స్. ఓకే, దీన్ని నేను test అనే ఫోల్డర్లోకి మూవ్ చేస్తున్నాను, కాపీ చేస్తున్నాను, ఎంటర్ చేశాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ls-ltr cd test ls-ltr. చూడండి ఇది కాపీ అయిపోయింది. ఓకే, సో నేనేం చేస్తానంటే ఇప్పుడు మూవ్ చేయాలి ఈ text.txtని టెస్ట్ లోపలికి మూవ్ చేయాలి. సో బిఫోర్ దట్ ఈ టెక్స్ట్ లోపల నాకు ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది కదా, దాన్ని డిలీట్ చేస్తాను. cd test ls-ltr.
సో ఇప్పుడు దీన్ని నేను డిలీట్ చేసి rm-rf test.txt pwd. సో ఇప్పుడు ls-ltr. సో ఈ టెస్ట్ అనే ఫోల్డర్ నాకు ఏం లేదు, 0. ఓకే, సో ఇప్పుడు cd ls-ltr. సో ఇప్పుడు నా మెయిన్ గోల్ ఏంటంటే ఈ test.txt అనే ఫైల్ని ఈ టెస్ట్ ఫోల్డర్ లోపలికి నేను మూవ్ చేయాలి. సో mv test text.txt స్పేస్, ఇది సోర్స్ డైరెక్టరీ, అండ్ దెన్ test, ఇది డెస్టినేషన్ డైరెక్టరీ. ఎంటర్ ls-ltr. సో ఇప్పుడు నాకు డెస్క్టాప్లో ఇంతకుముందు test.txt అనే ఫైల్ ఉండేది, బట్ నేను ఆఫ్టర్ మూవ్ కమాండ్ యూజ్ చేసిన తర్వాత ఈ ఫైల్ అనేది ఇక్కడికి మూవ్ అయిపోయింది, ఈ ఫైల్ ఇందులోకి మూవ్ అయిపోయింది. సో ఇట్ మీన్స్ cd test ఈ ఫోల్డర్ లోపల చెక్ చేసిన తర్వాత ls-ltr చూడండి ఇందులోకి మూవ్ అయిపోయింది. ఇందాక మనకి టోటల్ 0 ఉండే కదా, ఇందాక నేను డిలీట్ చేశాను, బట్ ఇప్పుడు ఇక్కడ ఈ ఫైల్ అనేది ఇక్కడికి వచ్చేసింది. ఓకే, సో ఇది కాపీ కమాండ్ అండ్ మూవ్ కమాండ్ ఎగ్జాంపుల్స్. సో లెట్స్ ఇప్పుడు మూవ్ కమాండ్ ఇది ఉంది కదా, సో ఇలానే మీరు ఇక్కడ ఈ ప్లేస్లో సోర్స్ కమాండ్, వాట్ ఎవర్ సోర్స్ కమాండ్, ఫుల్ పాత్ అయినా ఇవ్వచ్చు, ఐ మీన్ ఇట్ డిపెండ్స్. ఫుల్ పాత్ ఇచ్చేసి సోర్స్ డైరెక్టరీ ఫుల్ పాత్ అండ్ డెస్టినేషన్ డైరెక్టరీ ఫుల్ పాత్ ఇచ్చేస్తే ఆ ఫైల్ అనేది మూవ్ అయిపోతుంది. ఆర్ఎల్స్ కాపీ చేయాలనుకుంటే కాపీ అయిపోతుంది, సింపుల్. నెక్స్ట్ మనం రిమూవ్ గురించి, ఐ మీన్ డిలీట్ ఏ ఫైల్ ఆర్ డైరెక్టరీ గురించి తెలుసుకుందాం. సో జస్ట్ సింపుల్గా ఇప్పుడు నాకు ఈ టెస్ట్ అనే ఫోల్డర్ లోపల test.txt అనే ఫైల్ ఉంది కదా, సో నేను సింపుల్గా rm అండ్ ఈ ఫైల్ నేమ్ ఇస్తాను టీ అని టైప్ చేసిన తర్వాత ట్యాబ్ కొట్టేస్తే అది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. ఓకే, అండ్ దెన్ నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూద్దాం ls. సో చూడండి ఇక్కడ డిలీట్ అయిపోయింది, ఏది టెస్ట్ అనే లోపల ఇంతకుముందు test.txt అని ఉండే కదా, సో ఇప్పుడు ఇది డిలీట్ అయిపోయింది. మీన్స్ యూజింగ్ దిస్ కమాండ్ rm స్పేస్ దట్ ఫైల్ నేమ్. సో ఇక్కడ కూడా ఇట్ డిపెండ్స్, లైక్ మీరు ఫుల్ డైరెక్టరీ పాత్ ఇవ్వచ్చు అండ్ దెన్ దట్ ఫైల్ నేమ్, అలా అయినా ఇచ్చేసి దాన్ని డిలీట్ చేయొచ్చు. ఓకే, ఆర్ఎంలో కూడా మనకి లైక్ డిఫరెంట్ కమాండ్స్ ఉన్నాయి, లైక్ rm-r. rm-r ఏం చేస్తుందంటే ఇట్ విల్ రిమూవ్ ఎ డైరెక్టరీ ఇన్ రికర్సివ్లీ. ఓకే, అండ్ rm-rf కూడా ఉంది. సో rm-f ఏం చేస్తుందంటే ఇట్ విల్ రిమూవ్ ఫోర్స్ఫుల్లీ. ఓకే, అండ్ ఫ్యూ అదర్ కమాండ్స్ కూడా ఉన్నాయి, లైక్ cat కమాండ్. సో లెట్ మీ క్రియేట్ వన్ మోర్ ఫైల్, touch స్పేస్, ఈసారి mastan.txt అనే ఫైల్ క్రియేట్ చేశాను. ఓకే, సో ls-ltr ఇక్కడ mastan.txt అనే ఫైల్లో ఇది ఎంటీ ఫైల్ కదా, సో నేను ఇప్పుడు సింపుల్గా ఈ కంటెంట్ యాడ్ చేస్తాను. సో ఈ కంటెంట్ యాడ్ చేస్తాను, Ctrl+C, అండ్ దెన్
సో ఈ మస్తాన్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్లో ప్రజెంట్ నాకు సమ్ కంటెంట్ అయితే ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఆ కంటెంట్ని చెక్ చేయాలి. డైరెక్ట్ ఓపెన్ చేయకుండా టెర్మినల్ నుంచి చెక్ చేయాలి. సో ఫర్ దట్ క్యాట్ కమాండ్ ఇచ్చేసుకోవచ్చు. లెట్ మీ షో యూ. క్లియర్ చేశాను. సో CAT క్యాట్ మస్తాన్ డాట్ టీఎక్స్టీ. సో ఇప్పుడు నేను ఎంటర్ చేస్తే చూడండి, ఏదైతే ఇందాక నేను కాపీ చేశానో అది మొత్తం ఇక్కడ నాకు డిస్ప్లే అవుతుంది. ఐ మీన్ టు సే, సో ఈ మస్తాన్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్లో ఏమైతే కంటెంట్ ఉందో అదంతా మనము ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు యూజింగ్ క్యాట్ కమాండ్. ఓకే, యా, దీస్ ఆర్ ద బేసిక్ కమాండ్స్. సో ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మనం వేరే కమాండ్స్, మెయిన్ అడ్వాన్స్ కమాండ్స్, ఇంకా వేరే వేరే టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ఫుల్లీ మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.